ఎవరు కనిపించట్లేదేంటి? జర్నలిజం క్లాస్ ఫస్ట్ డే ఓపెనింగ్ టైం అయిపోతుంది, అసలు ఇంకెవ్వరు రావట్లేదు. పక్కనేదో హాస్టల్ ఉన్నట్టుంది, వెళ్ళి చూడాలా? వద్దులే, ఎవరైనా వచ్చారికి ఇలానే వెయిట్ చేస్తూ ఉంటాం. అయినా ఫస్ట్ డే క్లాసే లేట్, అసలు అక్కడ నుండి ఎవరు వస్తున్నారు. క్లాస్ ఫస్ట్ డే క్లాస్ ఇంత లేట్ ఏంటి మరి? ఎవరు రావట్లేదు, క్లాస్ ఉందా అసలు? అంటే హాస్టల్ దగ్గరే కదా, కొంచెం వచ్చేసరికి లేట్ అవుతుంది. సార్ వచ్చేసరికి స్టూడెంట్స్ వచ్చేస్తారు. ఓకే, మరి నువ్వు? ఐఎమ్ కళ్యాణి, డిగ్రీ ఫైనల్ ఇయర్. మరి మీరు? ఐఎమ్ సిక్స్త్, ఐఎమ్ ఆల్సో డిగ్రీ. ఓకే. జర్నలిజం అంటే మనకు కొంచెం అంటే అన్నీ నేర్చుకోవచ్చు అన్నట్టు. ఇది వస్తువులే, ఇదేం మనకు హెల్ప్ చేస్తుంది ఫ్యూచర్లో. అవును, అందరికి జర్నలిజం చేయాలంటే బాగా డేర్ ఉండాలి. ఏం కాదు, మనం అన్నీ అంతా మన దగ్గర ఉంటుంది. ఏం చేయాలనుకున్నా నేర్చుకోవాలనే వస్తుంది. పర్లేదు, ఏం కాదులే. నీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పు, నేను హెల్ప్ చేస్తా. స్టార్ట్ చేయుర్రి. అసలు ఇది ఏంటి? ఇది అసలు జర్నలిజమే. అసలు ఇది ఏంటిది? అసలు ఇది ఉర్దూ పదం అర్థమైతలే, తెలుగు అర్థమైతలే. అసలు ఇది ఏం వర్డే? నీ మోహం, అది ఇంగ్లీష్ వర్డే, దాన్ని జర్నలిజం అంటారే. అది కూడా తప్పే, అది జర్నలిజం కాదు, జర్నలిజం. JOURNALISM. అవునా? అవును. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఓకే, మీరు ఎంతసేపు అయింది ఇంకా రావట్లేదు? మీరు ఎవరు రాలేదంటే నేను చాలా సేపు నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. అవునా? నా పేరు సుచిత, రోజా, రుపిద, తిరుమల, లత, రజిత, వెన్నెల. హాయ్. ఇంకా ఇదే కదా, అందరికి కొత్తగా టైమింగ్స్ కరెక్ట్ లేదు కదా. ఏంటి విశేషాలు చెప్పండి. ఇంకా చెప్పండి అబ్బా. సార్ ఎంతసేపు వస్తాడో ఏమో, నేను చాలా సేపు అవుతుంది. మీరంటే ఇప్పుడే వచ్చారు, మేమైతే ఫస్ట్ డే వచ్చినాం. మరి మాకు తెలియదు కదా మీరు వచ్చిర్రని. మేము కూడా అదే వెయిట్ చేస్తున్నాం, ఇంకెవరు రావట్లేదు అని. వస్తారులే ఇక మెల్లిమెల్లిగా. 10:30కి అని చెప్పిండు క్లాసు. ఫస్ట్ డే కదా, కొంచెం లేట్ అవుతుంది. 10:30 అయిపోతాను. వస్తారులే. ఉన్నారా మరి అందరూ? హాయ్ ఫ్రెండ్స్. ఏం నడుస్తుంది ఇక్కడ? ఇక్కడ ఎందుకు జర్నలిజం క్లాస్కి వచ్చినాం. జర్నలిజం క్లాస్కి వచ్చినా? అరే జర్నలిజం కి బుర్కా బచ్చీలు కూడా వస్తారా? అబ్బా, బుర్కాలు వేసుకొని కూడా జర్నలిజం చేయొచ్చా? ఏమోనే, చేయొచ్చా? అయినా వాళ్ళు పొద్దున్న రాత్రి వరకు భలే మెయింటైన్ చేస్తారు బుర్కాలు. అవునే. ఎంతైనా వాళ్ళు చెప్పకండి. అంటే వాళ్ళను రివిజన్ వేరే అన్నట్టు. ఇంకా అవును, ఈమె వాడు కొత్తగా పడుతుంది. న్యూ జాయినింగ్ NSV కాలేజ్ అంట. ఇంకా చెప్పండి, సార్ ఎప్పుడు వస్తాడో ఏమో. మళ్ళీ మధ్యాహ్నం లేట్ సార్ తీసుకుంటే నాకు ఇది ఆకలి అవుతుంది. ఇప్పటికే టైం అవుతుంది. అందరు టిఫిన్ చేసి వచ్చింది. నేను చాలా భయపడ్డా, క్లాస్ లో ఎవరు మాట్లాడవచ్చు. పర్లేదు, బాగున్నారు మేము హాస్టల్ కదా. ఫ్రీగా ఉంటాం అన్నట్టు. వాళ్ళు ఇంత రూట్గా ఎందుకు చేస్తున్నారు అసలు నాకైతే ఏం అర్థం అవుతుంది. వాళ్ళు బుర్కాని కూడా కామెంట్ చేస్తున్నారు. మన బుర్కాతో వాళ్ళకేం సంబంధం? వాళ్ళ డ్రెస్లకు గురించి మనం కామెంట్ చేస్తున్నామా? అయ్యో, పోనీలే, ఉంటారు ఏదో కొందరు అట్లా. కొందరు ఉన్న వాళ్ళే బాగా అవుతున్నారు. అవునా? ఒక ఆ బొట్టమ్మాయిని చూడు, అసలు నాకు భయం అవుతుంది. అసలు ఆ మీటే వస్తున్నది. అయితే జర్నలిజం క్లాస్ అని ఇక్కడ ఉన్నా. ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారు. అవునా? నా పేరు చాలా సంతోషం. మీ ఇక్కడ నుండి మీరిద్దరు నాకు కొత్త ఫ్రెండ్స్. మీ పేరు? నా పేరు నాజియా. నా పేరు సనా. జర్నలిజం క్లాస్ అని ఉన్నా
చేస్తున్నాం సార్. మీరు కూడా అదేనండి. అవునండి గ్రూప్ అటు మీరు ఇక్కడ సార్. వాళ్ళు మాతోని కలిసి ఉండడం లేదు, కొమ్ములు వచ్చినాయి సార్ వాళ్ళకి. క్లాస్ తీసుకుంటాం. సరే వెనకాల ఆ. ఎవరో వస్తున్నట్టున్నారే, చూడండి ఒకసారి. ఏ సారేనా అసలు అతను? చూస్తే సార్ అనుకుంటే నేను సూటు బూట్ వేసుకొని వస్తాడంటే తెల్ల టోపీ పెట్టుకొని వస్తుంటుంది. అసలు ఏం చెప్తాడా సారు? ఆయన ఎలా వస్తే ఏంటి మనకు చెప్పాల్సింది క్లాస్ అంతే కదా. మనకు చూడ్డానికి ముస్లిం లాగా ఉన్నాడు. అసలు ఏం చెప్తాడు? తెలుగు వస్తాడా సార్కి? అరే కళ్యాణి అట్లా కాదు. ఏమని అనుకున్నామంటే మనం ఆల్ ఇండియన్స్ ఆర్ ఈక్వల్ అన్నారు ఫ్యూచర్ ఏంటి పాస్ట్లో. మన పెద్దవాళ్ళు చెప్పినట్టు కొంచెం విని ఆల్ గుడ్ మార్నింగ్ సార్. అందరు జర్నలిజం వాళ్ళే. సార్. క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటికి లేట్ అయ్యి అవును సార్. పైన మాది తెలుగు రాదు, మాకు హిందీయే వచ్చు. నీకు హిందీ వచ్చా? ఈ రోజు ఇక్కడ క్లాస్ వేరే హాల్ ఉంది కదా, ఇక్కడ కూర్చోండి. జర్నలిజం క్లాస్కి అందరికీ వెల్కమ్ చేస్తూ ముందు క్లాస్ స్టార్టింగ్ అందరు మీ పరిచయం చేసుకోవాలి. సో స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. చెప్పండి మీ పేరు. పేరు లత, బిఎస్ ఫైనల్ ఇయర్, ఉమెన్ డిగ్రీ కాలేజ్. ఓకే నెక్స్ట్. My name is Shweta, multi second year, Gauriya College. నెక్స్ట్. My name is Roja, BJC degree second year, Women's College. My name is Monica, degree second year. This is Vaishya, BSc Biotech second year. Southern Deacon second year, Bhojagiri College. My name is Monica, degree second year, BA. Monica, BA second year, Women's College. మాకి మాటలు మీకే రావు. మీ మదర్ టంగ్ తెలుగు కాదు, అన్నట్టున్నారు. అది మొత్తం తెలుగు మాట్లాడుతుంది కదా, ఉర్దూ రాదు. आपको आती उर्दू आती है? उर्दू आती है आपको? क्या नाम क्या है? सना. नाजिया. नादिया एंड सना. కూర్చోండి కూర్చోండి. ఏ క్లాస్? ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్. నిఖిత నెక్స్ట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ దాని తర్వాత సూర్యుడు. నెక్స్ట్
Jamna. Angela. Next. My name is Subira, degree final year. My name is Chidmala, degree final year. Last. Silence, please. Sharanya, degree final year. Correct. Myself, Vaishali, degree final year, BCom C. Myself, Kalyani, I am studying degree final year. Next. Myself, Suchita, I am studying degree final year. Next. అదే మా శిరీష degree final year. Myself, Rajita, degree final year. Myself, Vedana, degree final year. Second year girls college. Myself, I am Malishwari. ఇంటర్ వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు? ఎంతమంది ఇంటర్ వాళ్ళు ఉన్నారు? ఓకే. నెక్స్ట్. Myself, Dharani, degree final year. నెక్స్ట్. My name is Navya, first year Ambedkar. Next. My name is Bhargavi, degree second year. నెక్స్ట్. I am Santosha, working second year. My name is Ramya, degree second year, BCom CA, Gulf College. My name is first year. My name is Sangeeta, BA Women's College. అది. సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేను ఇంట్రడక్షన్ మీకు ఇస్తున్నాను. నా పేరు ఖాన్జియా, అంటే నా పూర్తి పేరు ఇఫ్తిఖార్ మొహమ్మద్ ఖాన్ జియా. ఈ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్కి నేను సిపిడిసి మెంబర్, అంటే కాలేజ్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ కమిటీ అని ఒక కమిటీ ఉంటాయి. ఇది నేను ఫౌండర్ మెంబర్. ఇక్కడ ఉర్దూ మీడియం దానికి కూడా నేను ఈ ఫౌండర్. ఇక్కడ ఉర్దూ మీడియం కూడా ఉంది కదా, డిఏహెచ్ఈటి 2003 దానికి ఫౌండర్. ఈ కాలేజ్లో నేను గెస్ట్ లెక్చరర్గా, అంటే నా ఇంట్రెస్ట్తోని వితౌట్ ఎనీ రెమ్యునరేషన్ నేను గత 10 సంవత్సరాల నుంచి క్లాసెస్ తీసుకుంటున్నాను. ఏదైనా అవసరం పడితే తీసుకున్నాను. ఇంకా ఈ 2014లో స్టార్ట్ అయింది మనది జర్నలిజం కోర్స్. ఇది 3 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. ఈ కోర్స్ పూర్తి పేరు 3 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. ఈ కోర్స్ నేనే నిర్వహిస్తున్నా. నా సొంత ఇంట్రెస్ట్తోని దీనికి రెమ్యునరేషన్ అది ఇది నేను తీసుకుంటలే. అందుకే ఈ ఫీజు పెట్టాలి. 3 కోర్స్ అంటే ఈ చార్జెస్ తీసుకుంటాం బట్టి మీ ఐడెంటిటీ కార్డ్ కొరకు, మీ సర్టిఫికేట్ కొరకు ఆ చార్జెస్ అది ఫీజు కాదు, ఇది మినిమం చార్జెస్ అది. అందుకే అందరూ ఇంట్రెస్ట్తో ఈ జర్నలిజం కోర్స్ పూర్తి చేసుకోవాలి అని నా కోరిక. దీంట్లో చాలా మంది ఇది వేరే కాలేజెస్ వాళ్ళు కూడా ఉన్నారు, ఈ ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా ముస్లిమ్స్ కూడా వస్తున్నారు. ఇంకా తర్వాత ఈ క్రిస్టియన్ అమ్మాయిలు కూడా ఇందులో ఉన్నారు. ఏమన్నా క్రిస్టియన్ అమ్మాయి? ఎస్, హిందూ, ముస్లిం అండ్ క్రిస్టియన్స్ అందరు ఉన్నారు. అంటే ఇది ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ కొరకు మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా క్లాస్. అది కంటిన్యూ చేయాలి. మనం అందరూ కలిసి ఉండాలి. ఇక ఈ జోక్స్ చేసుకుంటే మంచిదే, కానీ వేరే మతాల గురించి, వేరేది ఈ లాంగ్వేజెస్ గురించి అది హేట్ వర్డ్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే అందరూ మనం కలిసి ఉండాలి. నేషనల్ ఇంటిగ్రేషన్ మనది అది ఉండాలి. మన టార్గెట్ ఈ క్లాస్. అసలు మనం చేసేది పని జర్నలిజం అంటే ఇది నీతి నిజాయితీతో చేసే పని. అందరూ ఈ ఏమనుకుంటారంటే జర్నలిస్ట్ అంటే సూపర్ మ్యాన్ అనుకుంటున్నారు అందరు. ఎందుకు జర్నలిస్ట్ సూపర్ పవర్ కనబడుతుంది, అందుకే సూపర్ మ్యాన్ ఎగ్జాంపుల్గా భావిస్తారు. మనం కూడా అట్లనే ఉండాలి. అంటే జర్నలిస్ట్ అంటే వట్టిగా అది మనం ఏ కోరికతో వస్తుంది
ఈ ఫీల్డ్ వస్తున్నా అని మనం వేరే వాళ్ళు తెలియదు. కానీ కొందరు ఏమనుకుంటారంటే జర్నలిజంతో మనం ఇది ఒక ఫోర్స్ వస్తాయి, మనం ఒక ఇక్కడ పోయినా మనకు మన పని అవుతాయి, అది చేసుకోవచ్చు, మన పని కూడా చేసుకోవచ్చు. కానీ ఇది రాంగ్గా ఇది వాడతారు. అంటే ఎల్లో జర్నలిజం అని చెప్తారు. ఎల్లో జర్నలిజం అంటే ఏమిటి? బ్యాడ్ జర్నలిజం అది ఉండాలి. బ్లాక్ చేస్తారు కొందరు. కొందరు ఏమనుకుంటారు, దీంతో ఏదో సంపాదిస్తా, వేరే వాళ్ళకు బెదిరిస్తా, నా పవర్ చూపిస్తా, అది కాదు. సేవ భావంతో చేయాలి, అంతే కాదు. ఓకేనా? జర్నలిజం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు నేను రాస్తుంది. యాక్చువల్లీ జర్నలిజం డెమోక్రసీకి ఫోర్త్ పిల్లర్ అని అంటారు. దాని గురించి నేను రాస్తున్నాను. So, media is the most important pillar of the చట్టసభ ఒకటి, కార్యనిర్వాహకం ఒకటి, న్యాయ సభ ఒకటి, ప్రసార సాధనాలు అని. యాక్చువల్లీ ఈ మూడు మన డెమోక్రసీ అని ఇంతకుముందు కూడా మనం ఈ క్లాసెస్లో ఎస్ఎస్సిలో కూడా కావచ్చు. కానీ ఈ మీడియా గురించి అంటే వాచ్ డాగ్ ఆఫ్ డెమోక్రసీ అని కూడా చెప్తాను. ఏదైనా తప్పు అయితే వీళ్ళు తప్పు. లెజిస్లేచర్ అంటే మనకు అసెంబ్లీ ఉంటాయి, పార్లమెంట్ ఉంటాయి, మన లోకల్ బాడీస్ ఉంటాయి. లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీ, ఇంకా మండల్ అందరు ఆఫీసర్స్, అఫీషియల్స్. ఈ చట్టసభలో ఏదైనా పాస్ అయిన తర్వాత అది ఈ లెజిస్లేచర్లో ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు ఎగ్జిక్యూట్ చేస్తారు. అది ఇంప్లిమెంటేషన్ అయితే వీళ్ళు చేస్తారు. దాని తర్వాత జ్యుడిషియరీ ఏం చేస్తారు, వీళ్ళు ఏదైనా తప్పులు చేస్తే మనం జ్యుడిషియరీ దగ్గర న్యాయసభకు పోవచ్చు, న్యాయస్థానం పోవచ్చు, కోర్ట్స్ ఉంటాయి కదా దాన్ని. కానీ వీళ్ళు మూడింటికి వాచ్ డాగ్గా ఎవరు పనిచేస్తారు? మీడియా. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అందుకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు పని చూస్తారు? ప్రసార సాధనాలు అంటే మొత్తం మీడియా. ఎందుకు చెప్పినా అంటే మీడియాలో వెదర్ ఇట్ ఇస్ ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ ప్రింట్ మీడియా, అందుకే మీడియా అని చెప్తారు. ఇది రాసుకోండి. ఇంకో ఏముంది అంటే మీడియా ఇంపార్టెన్సీలో దాదాపు అందరూ ఏదైనా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఫోన్ వస్తుంది కావచ్చు, బయట ఏముంది ఫోన్ వచ్చింది అంటే ఏమంటే వాట్, వేర్, వెన్, హూ అండ్ వై అని ఉంటాయి. జర్నలిస్ట్ వాట్, వేర్, వెన్, who and why. సాధారణంగా ఎవరైనా ఎక్కడైనా ఏదో జరిగితే అందరూ ఏం చేస్తారు, ఇక్కడ నిలబడి చూస్తారు. ఒకటి చూసి వెళ్ళిపోతారు. కొంత టైం ఉంటే అడుగుతారు, అది ఇది అడుగుతారు. హలో, చెప్పు అన్నయ్య, ఏంటి? ఇప్పుడు కాల్ చేసి నాకు ఇప్పుడు అర్జెంట్ క్లాస్ ఉంది. మీరు ఎందుకు మరి ఇలా ఊరికే నేను కాల్ కట్ చేసినా ఎందుకు కాల్ కట్ చేస్తున్నారు? అవునా? అయ్యో, ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్? అప్పటి నుండి మనకు ఇన్ఫార్మ్ చేస్తలేదా మీరు? ఏంటి అసలు ఏమైంది? డాడీ రాంగ్ రూట్లో నుండి వచ్చిందా, వాళ్ళు వచ్చే వాళ్ళ రాంగ్ రూట్ నుండి వచ్చిందా? అవునా? ఎప్పుడు జరిగింది అసలు? అయితే తొందర వస్తున్నావు.
అయినా డాడీకి అసలు నేను ఎప్పుడైనా హెల్మెట్ తీసుకొని వెళ్ళమని చెప్తున్నాను, కాకపోతే డాడీ అసలు పట్టించుకుంటారు. ఎప్పుడైనా మార్నింగా మరి అప్పుడే నాకు చెప్పొస్తలేదా? సార్ మా డాడీకి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడే సార్ అక్కడ రోడ్డు పైన నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, డాడీ బాగా సీరియస్ ఉన్నారని చెప్పాలి. ఏమో సార్ ఒకసారి ట్రై చేస్తాను. ఈరోజు ఈ క్లాస్ ఫస్ట్ క్లాస్ అయిపోయింది, కానీ నెక్స్ట్ సండే నెక్స్ట్ క్లాస్ ఇది నెక్స్ట్ సండే ఓకే. మరి దాని తర్వాత నెక్స్ట్ సండే వస్తాయి కదా, ఆ సండే నెక్స్ట్ క్లాస్ చేసుకుంటాను. బాగుంది అండి క్లాస్. వయ్యి కూడా ఉంది అసలు డబ్బులు అంటే బాగా వస్తాయి కండి. సారు భలే ఉంది ఆ జర్నలిజం క్లాస్. 4 పిల్లర్స్ అట. అబ్బో మనమేమన్నా 4 పిల్లర్స్ కానీ పర్లేదు, బాగా చెప్పింది. ప్రెస్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది నాకు. నువ్వు భయపడతాను కదా, భయపడచ్చు. అదే ధైర్యంగా ఉంటుందా? ఏ కాన్ఫిడెన్స్ స్మైల్. ప్రతి సండే మిస్ అయ్యేది అందరు. ఇప్పటి నుండి అసలు మిస్సింగే ఉండద్దు క్లాసెస్ లో, మనదే ఫస్ట్ అటెండెన్స్ ఉండాలి. ఏదో ర్యాలీ ఉందట, వాళ్ళందరూ ర్యాలీ చేస్తున్నారు. రూటర్ డిస్టర్బెన్స్ ఉంది. ఒక్కసారి కూడా ఆటో కూడా హలో పప్ప, మాది ఫ్రెండ్కి ప్రాబ్లం వచ్చి ఉంది. వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయింది. ఏ వెహికల్స్ నడవడం లేదు. ఈరోజు ఏదో బంద్ అంట. అయితే నేను డ్రాప్ చేసి వస్తా అని. లేదు పప్ప, పర్మిషన్ తీసుకుందామని చెప్పిన. సరే థ్యాంక్ యూ అని రియల్గా నేను కామెంట్ చేసినా కానీ కాకపోతే డాడీ ఎలా ఉన్నాడే? సారీ అసలు హెల్ప్ చేయలేకపోయినాం. అదేం లేదు, కాకపోతే మనకు తెలియకుండా మనము రిలీజియన్ ఫీల్ తోటి మనం అందరం ఏదో మైండ్ సెట్ డిఫరెంట్ గా పెట్టుకున్నాం కదా, అంత తప్పే. నాకు ఇప్పుడు అసలు రియల్ గా సొసైటీ ఎట్లుందో అర్థమవుతుంది. ఏం కాలేదు, ఎవడోనట తాగి డ్రైవ్ చేస్తున్నాడు, డాడీ కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నారు, కాకపోతే చిన్న యాక్సిడెంట్ అయిందట అంతే. నేను ఇంకా ఫుల్ ఇంకేమన్నా డేంజరస్ ఏమైనా ప్రాబ్లం అయితే అనుకున్నా కానీ ఏం కాలేదు. ఇప్పుడు బెటర్. డిశ్చార్జ్ అయిపోయింది. ఏమైనా ఫ్రాక్చర్స్ అయినా? ఏం ఫ్రాక్చర్ కాదు, లైట్ గా స్కిట్ అయిందట బైక్. పోలీస్ కేసు పెట్టకపోయిరా? పోలీస్ కేసు పెడితే మళ్ళీ మనమే దాని చుట్టూ తిరగాలి. ఎందుకు అలా అనుకుంటున్నావే? ప్రెస్ ఉంది కదా, మనకి హెల్ప్ చేస్తుంది కదా మీడియా. అవును, మనం కూడా ఇప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను కూడా ఆలోచించాలి కాబట్టి నేను ఇప్పుడు కంపల్సరీ వెళ్ళి యాక్షన్ తీసుకుంటాను. అదే జర్నలిజం ఉన్నంత వరకు న్యాయం తప్పదని అనుకుంటున్నాం. అవును, ఇది కూడా అందుకే నేను కూడా నాకు అది అయిన తర్వాత ఏదైనా కంపల్సరీ మన జర్నలిస్ట్ గా చెయ్యొచ్చు అని ఇంట్లోకి వచ్చింది. సరే నీ క్లాస్కి వెళ్దాం పద.
ఇంకా చెప్పు ఇంకా ఆ రోజు క్లాస్ తొందరనే అయిపోయింది. ఆ రోజు అసలు మూడ్ ఆఫ్ అయింది, నేను వాళ్ళ వెళ్ళిపోయేసరికి క్లాస్ సరిగ్గా వింటారు నీ గురించి ఆలోచించుకుంటుంది. సార్ క్లాస్ బాగా అదే సన వాళ్ళు వస్తున్నట్టు అయింది కదా, ఒక్క నిమిషం నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తా. మాట్లాడుకోండి బెటర్ ఉంటుంది. సనా అసలు నువ్వు చేసిన చాలా హెల్ప్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నీ వల్ల మా డాడీ ఏంటి బ్రతికిండు, లేకపోతే నా ఆ రోజు అయితే నువ్వు నాకు అక్కడ డ్రాప్ చేయకపోతే ఇప్పటికీ అసలు ఏమో అయిపోతుండే. కాకపోతే నేను ఆ రోజు నీకు కామెంట్ చేసినందుకు చాలా చాలా సారీ. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, ఆ రోజు ఏదో వట్టిగా మేము కామెంట్స్ చేద్దాం అని కూడా చేసినాం, కానీ మీ దాంట్లో కూడా మేమే పార్షాలిటీ చూస్తున్నాం మీకన్నా ఎక్కువ. అదేం లేదు, మీది కోసినా అదే రక్తం, మాది కోసినా అదే రక్తం. ఇప్పటి నుంచి అందరం కలిసి ఉందాం, పాలలో నీళ్ళలా కలిసిపోవాలి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సనా. వయసు చూసిన ఆబ్వియస్లో ఎంత కడ్డుంది, అసలు అది ముస్లిమ్స్ని ఆ బుర్క వాళ్ళని ఎంత కామెంట్ చేసింది. ఇప్పుడు వాళ్ళే హెల్ప్ అయ్యారని చెప్పేసి వాళ్ళతోనే ఉంటుంది. అయినా మనం కూడా ఎవరిని ఏమన్నట్టు. అవును, ఏ సిచ్యువేషన్ ఎట్లా తెలియదు కాబట్టి అందరితో బాగుండాలి. అయినా పార్షాలిటీ మనం కూడా చూపించద్దు, అందరూ మన లెక్కనే కదనే. అవును, అందరం సమానం కదనే, మన అందరం ఒకేలా ఉండాలి. అవును రైటే. కానీ మనం కూడా అట్లా అనుకుని తప్పేసినాం కదా, బుర్కాలు అవి అనుకుని కామెంట్ చేసి. అవును, అందుకే ఇప్పటి నుంచి హిందూ ముస్లిం అని అనే వేరే ఏది భేదాలు ఉండకూడదు. అయినా మనం కూడా వాళ్ళతో క్లోజ్గానే ఉన్నాం కదా, కాకపోతే ఫస్ట్ డే అట్లా అందరూ అన్నారా, తనే ఎక్కువ కామెంట్ చేసింది, మనం ఎవరం ఏం కామెంట్ చేయలేదు అని. కానీ ఇప్పుడు తనకే తెలిసి వచ్చింది. తెలిస్తే చాలు ఎవరు మన సాక్షి వాళ్ళంటారు కదా.